స్వప్న సినిమాస్ బ్యానర్లోని నాని, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. సరిగ్గా 10 ఏళ్ల కిందట విడుదలైన ఈ సినిమాని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరిచయం అవ్వడం విశేషం. 10 ఏళ్ళ తర్వాత మీరందరూ చాలా మటుకు మేబీ సినిమా చూసుంటారు, సినిమా గురించి మాట్లాడుంటారు. ఒక రిలీజ్ అనేది ఈ మధ్య ఆబ్వియస్లీ చాలా చాలా కామన్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ మూవీ రిలీజ్ వెనక ఒక థాట్ ఏంటో ఒకసారి చెప్దామని. ఇట్స్ చాలా సినిమాలు వస్తాయండి. మేబీ ఎవడే సుబ్రహ్మణ్యం కన్నా చాలా పెద్ద సినిమాలు వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి. కానీ వెరీ వెరీ రేర్లీ ఒక సినిమాకి 10 ఏళ్ళ తర్వాత కూడా ఒక లవ్ అనను, కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఒక సినిమాతోటి. అది ఆ అటాచ్మెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. మేబీ మన ఎంటైర్ నాకు తెలిసిన తెలుగు ఫిలిం హిస్టరీలో నాకు ఒక 3-4 ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఎప్పుడైనా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి వాళ్ళ ఎవరైనా ఫ్యాన్స్ కలిసినప్పుడు నాకు అలాంటి అటాచ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ దట్ స్పెషల్. అండ్ మనకి ఒక 10 ఏళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే. అందరం కొత్త వాళ్ళము. స్వప్న, ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు. నాని ఇంకా అంత మ్యాసివ్ అవ్వలేదు, విజయ్ దేవరకొండ డెబ్యూ. సో కంపారిటివ్లీ చిన్న రిలీజు. అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో ఆ సినిమా హిట్ అయింది, బాగా ఆడింది, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియేట్రికలీ. ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో, ఎన్ని కోట్ల మందికో వాట్ ఎవర్ ఎంతమందికి రీచ్ అయ్యేదో, ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం. అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము. వేరే నాని సినిమా ఉండే దాని మీదనే. సో దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే కెన్ బెనిఫిట్ అ లాట్ ఫ్రమ్ వాచింగ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్. బికాస్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ. సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అనిపిస్తుంది ఈ వరల్డ్లో. ఇట్స్ ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక్కి పరిగెత్తున్నాం, అదే మెటీరియల్ గోల్స్ వెనక్కి పరిగెత్తున్నాం. సో ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్. ఐ థింక్ వీ హ్యావ్ ద scope to thankfully ipudu Vaijayanti and me have like that bandwidth to release this movie and hope that it reaches people, not just edo commercial la gaakunda. So we're doing that and we just hope that you experience or you find more people. Ippudu meer appudu 20 ununte ippudu meeku 30 ununtundi obviously. And maybe you'll know younger people, me nephews who were too young to see it, then ఇప్పుడు nephews teenagers అయి ఉంటారు, ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు, వాట్ ఎవర్. సో ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రిలీజ్ మైట్ జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దట్ దట్ మూవీ హ్యాడ్ 10 years back. For more videos like this, subscribe Big TV channel.